ప్రశాంతంగా ఉండే పల్లెలో తల్లి కూతుళ్ల జంట హత్యలు కలకలం రేపాయి. ఎవరితో ఎలాంటి విభేదాలు లేని 80 ఏళ్ల వృద్ధురాలు, 60 ఏళ్ల పైబడ్డ మహిళ దారుణంగా హత్యకు గురయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు వివిధ కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసింది ఎవరు, ఇద్దరిని ఇంత దారుణంగా చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. జనగామ జిల్లాలో తల్లి కూతుర్లో దారుణ హత్య తీవ్ర సంచలనంగా మారింది. చనిపోయిన ఇద్దరిలో ఓ 80 ఏళ్ల వృద్ధురాలు కూడా ఉండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చనిపోయిన ఇద్దరిలో రాణి అనే 60 ఏళ్ల మహిళకు కవిత అనే కుమార్తె ఉంది. ప్రస్తుతం విజయవాడలో ఉన్న ఆమె హత్య విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జనగాం జిల్లా జాఫర్గఢ్ మండలం తమ్మడపల్లిలో ఉంటున్న రాణి భర్త జాజిరెడ్డి మృతి తర్వాత 80 ఏళ్ల తల్లితో కలిసి నివాసం ఉంటోంది. రాణి కూతురు కవితకు పెళ్లైంది. ఆమె విజయవాడ దగ్గర ఉంటోంది. ఇక రాణి ఇంట్లో పనిచేసేందుకు పనిమనిషి వచ్చి తలుపు తెరవగానే అన్నమ్మ రక్తపు మడుగులో పడున్నారు. ఒక్కసారిగా భయాందోళనకు గురైన పనిమనిషి చెన్నిక విషయాన్ని స్థానికులకు తెలియజేసింది. అదే సమయంలో ఇంటి ఆరుబయట రాణి తలపై బలంగా కొట్టి ఆమెపై బెడ్షీట్ కప్పుంచారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జంట హత్యలపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్తో పరిసర ప్రాంతాల్ని పరిశీలించారు. క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరించారు. రాణి కూతురు కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జనగాం జిల్లా జాఫర్గఢ్ మండలం తమడపల్లి గ్రామానికి సంబంధించిన ఈ శ్యామల కవిత అని ఆవిడ ఈరోజు ఒక పిటిషన్ ఇచ్చారు. వాళ్ళమ్మ రాణి, వాళ్ళమ్మ అనమ్మ, వీళ్ళిద్దరు కూడా వీళ్ళ సొంత గ్రామంలో ఉంటారు. అయితే ఈ రాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వారింటికి వచ్చి వాళ్ళ అమ్మమ్మని బలమైన ఆయుధంతో తలపై గాయాలు చేసి చంపారనేటువంటి పిటిషన్ మాకు ఇచ్చింది. దాని మీద కేసు రిజిస్టర్ చేశాం. దాంట్లో వెనక ఎవరు ఉన్నారనే విషయంలో మా విచారణలో తీర్చి ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కఠిన చర్యలు చర్యలు తీసుకుంటాం. హత్య చేయాల్సిన అవసరం ఎవరికొచ్చింది? దోపిడీ దొంగల పని అనుకోవడానికి వీలు లేకుండా పోయింది. ఎందుకంటే చనిపోయిన ఇద్దరి వద్ద వారి బంగారం వారి దగ్గరే ఉంది. ఆస్తుల తగాదాలు ఏమీ లేవంటున్నారు కుటుంబ సభ్యులు. దీంతో ఈ జంట హత్యలు మిస్టరీని తలపిస్తున్నాయి.